హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. మనకైతే సంక్రాంతి వస్తుంది. పిండి వంటలు అనేవి అయితే చేసుకోవాలి కదా. ఈ వీడియోలో అయితే కారపూస ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే పిండి పట్టించుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు పచ్చినపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో పచ్చినపప్పు కూడా తీసేసుకోండి. ఈ రెండింటిని అయితే మనం మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. దీనికి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయి, ఒక 50 గ్రాముల అల్లంని సన్నగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని రెడీగా ఉంచుకోండి. మన కారపూసకి హీరో ఇంగ్రీడియంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ఆయిల్ పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేడెక్కనిద్దాము. ఈ లోపల మనమైతే పట్టించుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే కలుపుకుందాము. ఆయిల్ వేడయ్యేలోపు చూడండి, పిండి మంచిగా ఇలా ఒకసారి జల్లించుకుందాము. ఒకవేళ మీ దగ్గర రెడీగానే బియ్యపిండి శనగపిండి ఉందనుకోండి, ఇందాక నేను చెప్పిన కొలతల ప్రకారమే 3 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాస్ శనగపిండి వేసేసుకున్నా సరిపోతుంది. నేనేంటంటే ఇక్కడ అప్పటికప్పుడు పట్టించుకున్నాను. ఇలా మనం పట్టించుకున్న పిండిని మొత్తం జల్లెడ పట్టుకోండి, మెత్తగా వస్తుంది. ఈ టైంలో మనమైతే కారం వేసుకుందాము. మన రుచికి సరిపడా వేసేసుకోండి. ఉప్పు, కారం ఇదైతే నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు కూడా అంతే అండి, మన రుచికి ఎంత మనము తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు కూడా ఒక 1.5 స్పూన్ వేసుకొని మొత్తం పొడి పిండిని ఒకసారి అయితే కారం, ఉప్పు అదంతా కలుపుకుందాము. కలుపుకొని ఇక్కడ మీరైతే ఒకసారి పిండిని అలా టేస్ట్ చేసి చూడండి. నాకైతే ఉప్పు కొంచెం పడుతుంది అనిపించింది, అందుకని నేను ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకొని మరలా ఒకసారి కలుపుకుంటున్నాను. మన హీరో ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్ అయితే ఇలా పట్టేసుకున్నాము. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మనం ఈ పిండిలో ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఒక టీ జల్లెడ లాంటిది తీసుకొని ఈ వాటర్ని ఆ టీ జల్లెడలోకి స్ట్రెయిన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఆ పీచు అదంతా లేకుండా మనకు ఓన్లీ వాటర్ ఒక్కటే మన పిండిలోకి వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వాటర్ మొత్తం పిండిలోకి వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి కూడా అదే జార్లో మనము ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మరలా నేనైతే పోసుకుంటున్నాను పిండిలో. ఇలా వేసుకున్న తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మన పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేనేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కాబట్టి వాము అలాంటిది ఏం వేయట్లేదు. మనకి ఈ ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ ఫ్లేవర్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచిగా మనము వాటర్ వేసుకున్నాం కదా, అల్లం వాటర్. ఇప్పుడైతే ఇలా పిండిని మొత్తం కలుపుకుందాము. వాటర్ మనకి సరిపడా మనకి ముద్దలాగా రావడానికి చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. వాటర్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా పిండిని మంచిగా కలుపుకోండి. చక్కగా ఇలా చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మన కారపూస పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము కారపూస గిద్దెలు ఉంటాయి కదా, ఆ గిద్దెలు తీసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని మనము మంచిగా అందులో పెట్టేసుకొని ఇంకా మనము కారపూస చేసేసుకోవడమే. మనకు ఒక పక్క ఆయిల్ కూడా వేడవుతూ ఉంది కదా, ఇటు పిండి కలిపేసుకున్నాము, అటు ఆయిల్ వేడెక్కింది. రెండు ఒక్కటేసారి ప్యారలల్గా అయిపోయాయి. చూడండి, ఆయిల్ వేడైంది. చక్కగా మనమైతే గిద్దెలలోకి పెట్టుకున్న పిండిని మంచిగా వేసేసుకుందాము. చూడండి, నీట్గా అలా రౌండ్గా వేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 3-4 నిమిషాలు అలానే హైలో ఉంచిన తర్వాత మనకి ఆ బబుల్స్ రావడం అనేది అయితే తగ్గిపోతుంది. అప్పుడు మీరైతే ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి జాగ్రత్తగా. మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే కారపూసని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత తీసుకుందాము. కలుపుకున్న పిండినంతా కూడా అలా కారపూస గిద్దెల్లోకి సరిపడ క్వాంటిటీ పెట్టుకుంటూ తడి చేసుకోండి చేతిని. దానివల్ల ఏంటంటే పిండి మంచిగా మనము ఆయిల్లో వేసేటప్పుడు గిద్దెలు ఒత్తుకునేటప్పుడు స్మూత్గా జారుతుంది ఆయిల్లోకి.
అదనమాట. చూడండి మంచిగా వేసేసుకొని కదపకుండా 3-4 మినిట్స్ ఉంచి టర్న్ చేసుకోవడమే. ఇదే ప్రాసెస్ పిండి అంతటికి ఫాలో అయితే సరిపోతుంది. కారపూస అయితే ఎంతో టైం పట్టదండి, చూస్తున్నారు కదా వెంటనే అయిపోతుంది. మనకైతే ఈ సంక్రాంతికి మీరైతే ఖచ్చితంగా కారపూస ట్రై చేయండి. కారపూసను టీ ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. టీ కారపూస కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి నాకైతే ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో చెప్పండి. కారపూస రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.